ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించడం సంచలనం రేపింది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై సాయిబాబాతో పాటు మరో నలుగురికి ఇదే శిక్ష విధించారు. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్తామంటున్నారు సాయిబాబా కుటుంబ సభ్యులు, పౌర హక్కుల నేతలు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించడం దేశవ్యాప్తంగా రేపింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు నలుగురికి ఇదే కేసులో జీవిత ఖైదు విధించింది. 90% అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను మే 2014లో మహారాష్ట్ర పోలీసులు ఇదే ఆరోపణలపై ఏడాది జూన్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్పై విడుదలయ్యారు. జిల్లా కోర్టు తీర్పు తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాను భారీ భద్రత మధ్య నాగ్పూర్ జైలుకు తరలించారు పోలీసులు. 2014 నుంచి వాదనలు జరుగుతున్న ఈ కేసులో తాజా కోర్టు తీర్పు సంచలనంగా మారింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న జేఎన్యూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రహి, మహేష్ తిర్కే, పాండు నరోటిలకు సైతం కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. ఇక విజయ్ తిర్కేకు మాత్రం 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం 1967 కింద శిక్ష విధిస్తున్నట్లు జడ్జి షెండే తెలిపారు. 90% అంగవైకల్యం ఉన్న తనకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని సాయిబాబా కోరినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. గడ్చిరోలి కోర్టు తీర్పుపై సాయిబాబా సతీమణి వసంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కోర్టు తమ వాదనలను పరిగణలోకి తీసుకోకపోలేదన్నారామె. మహారాష్ట్ర పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించారు. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్తామని తెలిపారు. కోర్టు తీర్పు పెదవి విరుస్తున్నాయి. పోలీసులు కావాలనే కల్పితాలు సృష్టించి లేనిపోని కేసులు అక్రమంగా బనాయించారని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు విరసన్ నేత వరవరరావు. సాయిబాబాను చిత్రహింసలకు గురిచేసేందుకే కుట్ర పన్నారన్నారు. యుద్ధ ఖైదీ ఎవరంటే సాయిబాబా అనేటువంటి విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చి దేశవ్యాప్తమైన ఆందోళన, ప్రపంచవ్యాప్తమైన ఆందోళన రావడం వల్లనే ఆయన బెయిల్ వచ్చింది. మళ్ళీ అటువంటి ప్రపంచవ్యాప్తమైన ఆందోళన నిర్మాణమై హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టు వెళ్తాము. తప్పకుండా ఈ 6 కూడా ఎక్విట్ అవుతారనే విశ్వాసం మాకుంది. అందుకొరకు అవుతారనే విశ్వాసంతో కాకుండా ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా గొప్ప ఉద్యమం నిర్మాణం చేసి వాళ్ళని విడిపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సాయిబాబా 2003 నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ 2014లో గడ్చిరోలి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని సాయిబాబాపై అభియోగాలు మోపారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత 2014 మే 9న సాయిబాబా ఇంటిపై తనిఖీలు నిర్వహించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో మావోయిస్టు సాహిత్యం, పుస్తకాలతో పాటు వారికి దిశానిర్దేశం చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆయన సుమారు 15 నెలల పాటు నాగ్పూర్ జైల్లో ఉన్నారు. జైల్లో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. మరోవైపు ఆయన అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే అనారోగ్య సమస్యల్ని కారణంగా చూపుతూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సాయిబాబా. దీంతో 2015 జూన్లో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పాటు ఇప్పుడు ఆయన్ను జైలుకు తరలించడంతో సాయిబాబా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జీవిత ఖైదు విధించడం భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదే తొలిసారి. పేదల హక్కుల కోసమే తాను పోరాడుతున్నట్లు తేల్చి చెప్పారు ప్రొఫెసర్ సాయిబాబా. పౌర హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నందుకే పోలీసులు కక్షగట్టారని ఆయన ఆరోపణ. బహుమతి సంస్థల మెప్పు కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెట్టాయని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. మావోయిస్టు సానుభూతి పరుల్ని అరెస్టు చేస్తే చిన్న చిన్న శిక్షలు విధించి కోర్టులు గతంలో వదిలేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని అణిచివేయడానికి కొత్త చట్టాలు అమల్లోకొచ్చాయి. ఈ చట్టం ప్రకారమే ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 4గురికి జీవిత ఖైదు విధించింది గడ్చిరోలి రోడ్డు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై జీవిత ఖైదు విధించడం దేశంలో ఇదే తొలిసారి. అయితే ఇదంతా పెద్ద కుట్ర అంటున్నాయి ప్రజా సంఘాలు.
పేదల హక్కుల కోసం పోరాడుతున్నందుకే కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబాపై కక్ష కట్టాయన్నారు విరసన్ నేత కళ్యాణ్ రావు. ప్రొఫెసర్ సాయిబాబాకి ఆయనతో పాటు మరో 5గురికి యావజ్జీవ శిక్ష వేయటం అనేది చాలా ప్రజాస్వామికమైనటువంటి చర్య. ఆదివాసీల పక్షాన, దళితుల పక్షాన, పేదల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి వాళ్ళందరినీ వాళ్ళ నోర్లు నొక్కేయటానికి వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వేయటం అనేది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య, అప్రజాస్వామ్యమైనటువంటి చర్య. ఇందులో 5గురికి జీవిత శిక్ష వేసి ఒక విజయ్ టిర్కేకి మాత్రం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేశారు. ఆరోపణ ఏమిటంటే మావోయిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయని, మావోయిస్ట్ పార్టీని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారని. ఇది వాస్తవానికి ఒక సెషన్స్ కోర్టు, ఒక న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వము, రాజ్యము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసి వీళ్ళని జీవితం అంతా జైల్లో పెట్టి జైల్లోనే చంపాలనేటువంటి కుట్రతో చేసినటువంటి ఒక తీర్పుగా కనిపిస్తూ ఉన్నది. 23 మంది సాక్షులను ఈ కేసులో విచారించారు. 41 వస్తువులను కూడా కోర్టు ముందుంచారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్ని విస్తరించడానికి ప్రొఫెసర్ సాయిబాబా కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం. అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించడానికి సాయిబాబాకు మావోయిస్టుల నుంచి డబ్బు అందిందని కూడా పోలీసులు అభియోగాలు మోపారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్లో ప్రొఫెసర్ సాయిబాబా కీలక సభ్యుడని కూడా గడ్చిరోలి కోర్టుకు తెలిపారు పోలీసులు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆయనకు నమ్మకం లేదని, నక్సలిజంతోనే దేశ ప్రజల సమస్యలకు విముక్తి లభిస్తుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కూడా పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాల్లో ముఖ్యంగా నేపాల్, శ్రీలంకలో కూడా మావోయిస్టు నేతలతో సాయిబాబాకు సంబంధాలున్నాయని ఆరోపించారు. గతంలో నాగ్పూర్ జైల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ప్రొఫెసర్ సాయిబాబా. 49 ఏళ్ల సాయిబాబా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. స్నానం చేయడానికి, ఆఖరికి బాత్రూంకు వెళ్లాలన్నా ఇతరుల సాయం ఆయనకు అవసరం. జైల్లో గార్డ్స్ ఆయన పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించినట్టు కూడా ఆరోపణలొచ్చాయి. మళ్లీ అదే నాగ్పూర్ జైలుకు ప్రొఫెసర్ సాయిబాబాను తరలించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కేసుల కారణంగా ప్రొఫెసర్ సాయిబాబాను సస్పెండ్ చేసింది. డియూలోకి అనుమతి లేకుండా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జీతభత్యాలు కూడా నిలిపివేశారు. ఆయన కుటుంబాన్ని క్యాంపస్ బయటకు బలవంతంగా పంపించారు. 90% అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా సమాజానికి ముప్పుగా పరిగణించరన్న వాదనల్ని హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి. ఆయన తరపున ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు న్యాయ పోరాటాన్ని ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించిన ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడం సంచలనం రేపింది.